ఇక్కడ తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ ఉద్యమం కోసం ఎన్నో లాఠీ దెబ్బలు తిన్నటువంటి ఉద్యమకారులు తెలంగాణ అస్తిత్వం మీద మరోసారి బురద జల్లే ప్రయత్నం జరుగుతుంది. 2014 తర్వాత నీళ్లు, నిధులు, నియామకాలు నిజంగా సాకారం అయ్యాయా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు తప్పుడా? గతంలో బీఆర్ఎస్ మీ తప్పు చేసింది, ఆ అప్పు ఊపికు కోబిలో ఉన్నాం అన్నటువంటి మాటలు కూడా ఒకసారి మాట్లాడే అంటే తెలంగాణ ఉద్యమం నుండి ఇప్పటి వరకు పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారుడు దాత్రి ఉన్నారు. అన్న, తెలంగాణ ఉద్యమం ఎలా సాగింది? అంటే మీరు ఓయూ క్యాంపస్లో ఉండే, ఓయూ క్యాంపస్ తర్వాత ఎలా సాగింది? శ్రీకాంతాచారి మరణం ఎట్లుండే? అసలు ఈ రోజు పరిస్థితి ఎట్లుంది? 2009 కేసీఆర్ గారి నిరాహార దీక్ష తర్వాత యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 11 విశ్వవిద్యాలయాలు ఒక్కతాటి మీదకి వచ్చి విద్యార్థి జేఏసీ, మొట్టమొదటిసారిగా విద్యార్థి జేఏసీ ఏర్పాటైంది. ఆ తర్వాత రాజకీయ జేఏసీ పురుడు పోసుకున్నది. కానీ మొదటి జేఏసీ ఏది ఈ తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సాధనలో అంటే విద్యార్థి జేఏసీ అని చెప్పచ్చు. దాంట్లో నేను విద్యార్థి జేఏసీ కో-కన్వీనర్గా నియమితమయ్యాను. ఆ తర్వాత కేసీఆర్ గారు ఉద్యమ జేఏసీ నాయకులందరం కూడా ఒక్కతాటి మీదకి వచ్చి తెలంగాణ ఉద్యమం కోసం ఎట్లా చేస్తే తెలంగాణ సమాజం మొత్తం చైతన్యమవుతుంది, తెలంగాణ సమాజం మొత్తాన్ని మనం తెలంగాణ ఉద్యమంలో మమేకం చేయాలంటే సకల జనుల సమ్మె, సాగరహారం, మిలియన్ మార్చ్, వంటావార్పు, బస్సు యాత్రలు, పాదయాత్రలు, ఇట్లా రైలు రోకోలు పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించడానికి ఒక క్రమ పద్ధతిలో మేము ఇవాళ తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించాం. ఆ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో, కేసీఆర్ గారి దిశానిర్దేశంతో పార్లమెంటరీ వ్యవస్థగా తెలంగాణ రాష్ట్రం రావాలంటే రాజకీయ పార్టీలన్నీ ఒకటి కావాలని చెప్పేసి రాజకీయ జేఏసీ ఏర్పాటైతే దాంట్లో కొన్ని రోజులుండి ఆ తర్వాత పాడిపోయినటువంటి పార్టీ టీడీపీ. 2 కళ్ళ సిద్ధాంతంతో తెలంగాణని వ్యతిరేకించినటువంటి పార్టీ టీడీపీ. తెలంగాణ ఏర్పాటును ఎప్పుడు కూడా సహించనటువంటి పార్టీ టీడీపీ. ఆ పార్టీ ఎన్ని కుట్రలు చేసిందో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఏ రోజైతే నాగం జనార్దన్ రెడ్డికి ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీల వద్ద తెలంగాణ ఉద్యమానికి మీ నాయకుడు ఒప్పుకుంటాడా, లేకపోతే మీరు ఆ పార్టీకి రాజీనామా చేస్తారా, చేయరా అని విద్యార్థులు తిరుగుబాటు చేసి నాగం జనార్దన్ రెడ్డిని చితకబాదిన తర్వాత చంద్రబాబు నాయుడు భయపడిపోయాడు. వణుకు పుట్టింది, చంద్రబాబు నాయుడు వెన్నులో వణుకు పుట్టింది. తెలంగాణలో తిరగాలంటే జై తెలంగాణ అనాల్సిందే అని 2 కళ్ళ సిద్ధాంతానికి పురుడు పోసాడు. కొబ్బరికాయ పగలగొలితే నిటారుగా 2 ముక్కలుగా పగలన్నాడు. ఈజ్ ఇట్ పాసిబుల్ ఇన్ తెలంగాణ స్టేట్? తెలంగాణ అనేటువంటిది 2 కొబ్బరికాయ ముక్కతో పోల్చేటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. అట్లా తెలంగాణకు ఎన్ని విధాలుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోవాలో అన్ని విధాలుగా అడ్డుకున్నప్పటికీ కూడా కేసీఆర్ గారు మొక్కువని దీక్షతో తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమ తీవ్రత మరింత పెరిగింది. అంటే గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో జై కొట్టు తెలంగాణ అని క్యాంపస్ గోడలే బందీ కానీ అంటే అవన్నీ నిజాలేనా? అంటే ఇప్పుడు ఉన్నటువంటి యువతకు తెలంగాణ నిన్నమన్న పుట్టినటువంటి జెన్జీకి తెలవాల్సినటువంటి అవసరం, అంటే ఇదంతా నిజంగా జరిగిందా, ఇంత రబ్బర్ బుల్లెట్లతోటి కొట్టినటువంటి పస్తులు ఉన్న రోజులు ఉన్నాయా అని అడుగుతా ఉన్నాం. 2009 తర్వాత పుట్టినటువంటి ప్రతి తెలంగాణ బిడ్డకు తెలవాల్సిన విషయం ఏంటంటే, నేను నాడు తెలంగాణ ఉద్యమంలో 2009లో నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ జువాలజీ 4th ర్యాంకర్గా ప్రవేశించి ఉద్యమంలో చదువుకుంటున్న సమయంలో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ఆ ఉద్యమంలో ప్రారంభమైనప్పుడు మా దగ్గర రిలయన్స్ ఫోన్లు, చిన్న ఫోన్లు ఉండేవి. మా తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించలేని పరిస్థితులు. మొత్తం ఆంధ్ర పెత్తనం తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతుంటే ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసుల కవాతుల మధ్య వాళ్ళు అటు ఇటు కవాతులు చేస్తూ ఉంటే హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా గజగజ వణికిపోయినటువంటి పరిస్థితులు. లైట్లు బంద్ చేసి జై తెలంగాణ అన్న విద్యార్థులని ఏరి మరీ లాఠీలతో దెబ్బలు కొట్టేటువంటి సందర్భాలు. అట్లాంటి సందర్భాల్లో హాస్టళ్ళు బంద్ చేసి, మెస్సులు బంద్ చేస్తే కూడా సొంతంగా మేము ఎలక్ట్రిక్ పొయ్యిలు పెట్టుకుని వండుకొని తిని తెలంగాణ ఉద్యమానికి మద్దతు తెలిపినాం. మమ్మల్ని అరెస్టు చేసి 45 రోజులు జైల్లో పెడితే మా తల్లిదండ్రులకు మేము చదువుకుంటున్నాం, కోచింగ్లలో ఉన్నామని చెప్పి అబద్ధాలు చెప్పినాం. మా తల్లిదండ్రులు కూడా బాధలు పడుతూ నా కొడుకు అరెస్ట్ అయిందా, జైల్లో ఉన్నాడా, లేకపోతే చదువుకుంటుండా ఏంది అనేటువంటి సమాచారం లేని పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమంలో మేము పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమం అనేటువంటిది మా జీవితాల్లో ఒక అమోఘమైనటువంటి ఘటం. అది ఎందుకంటా ఉన్నామంటే మరపురాని క్షణం అది. అయితే ఆ ఉద్యమం తర్వాత చాలామంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొనేటువంటి వాళ్ళకు అవకాశాలు ఇవ్వడంలో కొంత వెనకంజ చేసిన మాట వాస్తవం. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో కొంత నిర్లక్ష్యం జరిగిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో 9.5 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అద్భుతమైనటువంటి అభివృద్ధి సాధించింది. కంటే ముందు పోదాం. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలక్ట్రిక్ పొయ్యిలు పెట్టి తిన్నామంటున్నారు. కాంగ్రెస్ వాళ్ళేమో సోనియా గాంధీ తెలంగాణ తల్లి అంటున్నారు. మరి తెలంగాణ తల్లి అన్నప్పుడు మీరు ఇన్ని కష్టాలు పడ్డారంటే ఎట్లా నమ్మాలి? ఆనాడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఊరికే ఇవ్వలేదు. 2009 డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత, చిదంబరం గారి ప్రకటనని వెనక్కి తీసుకున్న తర్వాత ఈ తెలంగాణలో మళ్ళీ అమరవీరుల ఆత్మహత్యలు పెరిగినాయి, అమరుల త్యాగాలు పెరిగినాయి. చాలామంది విద్యార్థులు సొంతంగా బలిదానాలు చేసుకున్నారు. శ్రీకాంతాచారి కావచ్చు, యాదయ్య కావచ్చు,
ఆ తర్వాత జరిగినటువంటి స్వర్ణ కావచ్చు, సంతోష్ కావచ్చు, ఇట్లా చాలామంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ 1200 మంది విద్యార్థులను బలి తీసుకున్న తర్వాత సోనియా గాంధీ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చింది. నాడు టీడీపీలో ఉన్నటువంటి ఇదే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏనాడు జైకొట్టని ముఖ్యమంత్రి, తెలంగాణ ఉద్యమానికి సహకరించని నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి రేవంత్ రెడ్డి నాడు ఇదే తెలంగాణ ఇవ్వనటువంటి సోనియా గాంధీని బలిదేవత అన్నమాట వాస్తవం కాదా? మేము ఇవాళ సోనియా గాంధీ తెలంగాణకు మోసం చేసింది, 1200 మంది విద్యార్థుల చావులకు కారణమైన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్ప ప్రేమతోని తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వలేదు. మా పోరాటంలో నిజాయితీ ఉంది, మా పోరాటంలో త్యాగం ఉంది, మా పోరాటంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని గుర్తించిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఇచ్చిరే తప్ప తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదు. ఆనాడు ఇవ్వలేకపోతే తిరగలేని పరిస్థితి తెలంగాణలో విద్యార్థులు, కళాకారులు, కార్మికులు, జర్నలిస్టులు, అడ్వకేట్లు, లాయర్లు వీళ్ళందరూ సృష్టించారు. తెలంగాణ సమాజం మొత్తం ఒక్కటైంది. సకల జనులు రోడ్ల మీదకి వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులను బయటకు రాకుండా అడ్డుకున్నారు. అందుకే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇవ్వకపోతే తెలంగాణలో మనం తిరగలేము, తెలంగాణలో బతికి బట్టగట్టలేము అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు భావించారు కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మనం చెప్పగానే వినతి పత్రాలు ఇవ్వగానే తెలంగాణ రాష్ట్రం ఇవ్వలేదు. తెలంగాణలో చాలా త్యాగాలు ఉన్నాయి, చాలా గాయాలు ఉన్నాయి, చాలామంది తల్లులకు కడుపుకొత మిగిలింది. అమరుల కుటుంబాలు ఇప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నాయి, ఎవరొచ్చి నన్ను ఆదుకుంటారా అని చెప్పేసి. ఇట్లా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా చిన్నాభిన్నమైంది నాడు. 10 సంవత్సరాల తర్వాత ఎట్లయింది కేసీఆర్ నాయకత్వాన? మరి ఇలాంటి కేసీఆర్ నాయకత్వాన అందరికీ అవకాశాలు దొరికినాయి, ఉద్యమకారులకు గుర్తింపు జరిగిందంటే దాత్రి ఈరోజు ఎమ్మెల్యేనో ఎంపీ ఉండాలి. మరి ఈరోజు దాత్రి ఒక తెలంగాణ స్టేట్ ర్యాంకర్గా ఉన్నటువంటి దాత్రి ఈరోజు నిరుద్యోగం మిగిలిపోయిందంటే దానికి కారణం రాజకీయ నిరుద్యోగం మిగిలిపోయిండు, నార్మల్గా ప్రభుత్వ నిరుద్యోగం నిలిపోయిండు. ఎలా చూడొచ్చు మరి దీన్ని? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఉద్యమకారులందరినీ, ముఖ్యంగా ఉస్మాన్ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైనటువంటి మిగతా యూనివర్సిటీలలో ఆనాడు తెలంగాణ ఉద్యమం కోసం అన్నీ వదిలి, తల్లిదండ్రులు చెప్పిన మాటలు వినకుండా, లేకపోతే మిగతా రాజకీయ నాయకులు చెప్పిన మాటల్లో పడకుండా కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం నిస్వార్థంగా కొట్లాడినటువంటి వర్గం ఏదైనా ఉందా అంటే అది విద్యార్థి లోకం మాత్రం. ఎందుకంటా ఉన్నామంటే చాలామంది కళాకారులుగా పనిచేసి వాళ్ళ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారు కళాకారులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత రచయితలకు చాలామందికి తన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వాళ్ళందరికీ కూడా కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చాడు. విద్యార్థి లోకంలో కొంతమందికి మాత్రమే ఎవరైతే రిజర్వేషన్లు ఉన్నాయో, రాజకీయ రిజర్వేషన్లు, పొలిటికల్ రిజర్వేషన్లు ఉన్నాయో, ఒక పెడమర్తి రవికి ఎస్సీ కాబట్టి సత్తుపల్లి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చాడు, బాల్కా సుమన్ ఎస్సీ కాబట్టి చెన్నూరు పెద్దపల్లి ఎంపీగా అవకాశం ఇచ్చారు, గ్యాదర్ కిషోర్ ఎస్సీ కాబట్టి ఇంకో ప్రాంతంలో ఇచ్చారు. కానీ ఇక్కడ అత్యధికంగా నష్టపోయింది బీసీ బిడ్డలు. బీసీ విద్యార్థి నాయకత్వం మొత్తం కూడా నిర్లక్ష్యానికి గురైంది. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న బీసీ నాయకత్వానికి లేకపోతే బీసీ బిడ్డలకి ఏమైనా న్యాయం జరిగిందా అంటే ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది. భవిష్యత్తులో రాబోయేటువంటి కొత్త ప్రభుత్వం, కేసీఆర్ గారి ప్రభుత్వం, ఒకవేళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వం వస్తే అందులోనైనా గతంలో తెలంగాణ ఉద్యమంలో నిస్వార్థంగా పోరాడి నిరాశ్రయులైనటువంటి బీసీ విద్యార్థి లోకానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాలాంటి వాళ్ళం 20 సంవత్సరాల మా జీవితాన్ని ప్రాణంగా పెట్టినాం తెలంగాణ ఉద్యమం కోసం. ఆనాడు 2009 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం పోరాటం చేసే, తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు బాగుపరచుకోవడం కోసం తిరగనటువంటి రాజకీయ నాయకుని ఇల్లు లేదు. మా బీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళి మా బాగోగులు, మా కష్టాలు, మా ఇబ్బందులు చెప్పుకుంటే పట్టించుకున్న వాళ్ళు కొందరే. కొంతమంది పేర్ల నోటి మీద చెప్పొచ్చు, కానీ మిగతా వాళ్ళు నిర్లక్ష్యంగా మమ్మల్ని వదిలేసిండ్రు. ఇప్పుడు మేము ఎందుకు మాట్లాడుతూ ఉన్నామంటే ఇంకెప్పుడు మాలాంటి వాళ్ళకి అవకాశాలు వస్తాయి. కొత్తగా వచ్చేటువంటి యువరక్తానికి మా పోరాటం తెలియదు. మీకు తెలుసు, మీరు రాజకీయంగా పదవులు అనుభవించారు, ప్రభుత్వంలో భాగస్వాములు అయినరు, మా పోరాటాన్ని గుర్తించారు, మాతో పాటు వేదికలు పంచుకున్నారు. మేము మాట్లాడిన ప్రతి వేదికలో, మేము పోరాడిన ప్రతి వేదికలో, మేము పిలుపునిచ్చిన ప్రతి వేదికలో మీరున్నారు. కాబట్టి మీరే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మిగతా నష్టపోయినటువంటి విద్యార్థి లోకానికి, యువ నాయకత్వానికి, బీసీ బిడ్డలకు అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. అది ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ మీద అత్యంత ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటామంటే నేను బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం తీసుకొని 2006 నుంచి నేను కొట్లాడుతున్నాను. తెలంగాణ రాష్ట్రం 2014లో వస్తే 14లో వచ్చిన తర్వాత కూడా నేను ఒక ఇంటలెక్చువల్ ఫోరం పెట్టి తెలంగాణ ఉద్యమం మొత్తాన్ని కూడా చాలా ప్రెస్ మీట్లు పెట్టి, రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి, వంటా వార్పులు లాంటి ప్రోగ్రామ్స్ చేసి, ధర్నాలు, రాస్తారోకులు, దిష్టిబొమ్మలు గాలబెట్టి తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినటువంటి నాయకులు. సో మాలాంటి వాళ్ళకు ఇప్పటికి కూడా నిరాశ ఎదురైంది. భవిష్యత్తులో రాబోయే ప్రభుత్వంలోనే మాకు గొప్ప అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి కోటి ఆశలతో ఎదురు చూస్తాం. ఫైనల్గా దాత్రి, మీ మిత్రుడు సాయిచంద్ లేడు, తర్వాత కేసీఆర్ గారి తర్వాత కేసీఆర్ లాంటి పోటీ పటిమను పోరాట పటిమను చూపించినటువంటి ఈటెల రాజేందర్ ఈరోజు పార్టీలో, హరీష్ రావు అయినా ఈటెల అయినా ఇద్దరికి 2 కళ్ళు లాంటివంటి. ఈరోజు సాయిచంద్ లేకపోవడం, ఈటెల లేకపోవడం ఎలా అనిపిస్తుంది? అంటే
సాయి చంద్ ఒక కళాకారుడే కాదు, ఒక ఉద్యమకారుడు. ఉస్మానియా యూనివర్సిటీ ముద్దుబిడ్డ. ఈడీసీయూలో అతను పనిచేసినప్పుడు, నేను బీఆర్ఎస్వీలో పనిచేస్తున్నప్పుడు, నాడు టీఆర్ఎస్ విద్యార్థి విభాగంలో నేను పనిచేస్తున్నప్పుడు సహచర ఉద్యమకారులుగా, విద్యార్థి నాయకులుగా ఎన్నో అంశాలను మేము ప్రస్తావించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం వస్తే మన జీవితాలు ఇట్లా ఉంటాయి, మనం అదేదాం, మనం గ్రూప్ 1 ఉద్యోగాలు కొడదాం, లేకపోతే మనము ఎమ్మెల్యేలు మైదాం అని చెప్పేసి కలలు కన్నాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాయి చంద్ కోరుకున్నంతగా ఆయనకు జరగకపోయినప్పటికీ ఆయనకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి కేసీఆర్ గారు ఆదుకున్నారు. ఆ తర్వాత తదనంతరం ఆయన భార్య కూడా కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి అదే స్థాయిలో గౌరవ మర్యాదలు ఇచ్చిండు. ఆయన కుటుంబానికి ఒక ₹1 ఆర్థిక సాయం చేసిండు, తండ్రికో 25 లక్షల సాయం చేసిండు, ఆడపడుచుకో 20 లక్షల సాయం చేసిండు. అట్లా కేసీఆర్ గారిది చాలా పెద్ద చెయ్యి. ఎవరైతే తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసిండ్రో, ఎవరైతే కేసీఆర్ మాట జవదాటకుండా పనిచేసారో, కేసీఆర్ అడుగుల్లో అడిగేసారో వాళ్ళకు పెద్ద స్థాయిలో గౌరవ మర్యాదలు లభించినాయి. సాయి చంద్ను కోల్పోవడం బాధాకరం. సాయి చంద్ ఆత్మ శాంతించాలని, తెలంగాణ ఉద్యమంలో సాయి చంద్ సేవలు మరవలేనివి. ఆయన పవిత్రమైనటువంటి ఆత్మకు శాంతి చేకూర్చాలి. అట్లాగే మీరు ఇంకో మాట మాట్లాడారు, ఎవరో పేరు చెప్పారు, ఈటెల రాజేందర్ గారు తెలంగాణ ఉద్యమంలో జైలు గోడల మధ్య బందీ అయినటువంటి విద్యార్థి ఉద్యమకారులను తన సొంత డబ్బులను, తన సొంత ఆస్తులను తాకట్టు పెట్టి విడిపించుకొచ్చినటువంటి ఉద్యమ నేత. సో ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉంటే బీఆర్ఎస్కు ఎంతో బలంగా ఉండేది. కానీ వాళ్ళ రాజకీయ పరిణామాల్లో భాగంగా కేసీఆర్ గారు ఆయనను ఏ విషయంలో పక్కకు పెట్టారో మనకు రాజకీయ అంతర్గతాల విషయాలు మనకు తెలియదు. కానీ ఆయన మళ్ళీ తిరిగి మన పార్టీ వైపు వస్తే మాత్రం మళ్ళీ పూర్వోభయం వస్తుంది. ఎందుకంటే ఆయన ఒక సామాజిక వర్గం కానీ, తెలంగాణ ఉద్యమకారులతో ఆయనకున్నటువంటి సత్సంబంధాలు కానీ బీఆర్ఎస్ పార్టీకి చాలా బలం చేకూరుస్తాయి. అట్లాంటి నాయకులు మళ్ళీ తిరిగి పునర్జీవం పోయాలా, పార్టీ పూర్వవైభవం రావాలంటే, అధికారంలోకి రావాలంటే అన్ని శక్తులను ఏకం చేయాలి. గతంలో తెలంగాణ ఉద్యమంలో త్యాగం చేసిన మేధావులు, మనం ఇప్పటి వరకు కొంతమందిని గుర్తించని మేధావులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా గుర్తించి ప్రతి ఒక్కరిని మనం కడుపులో తలకాయ పెట్టి వాళ్ళందరినీ కూడా ఏకం చేసుకొని మనం మళ్ళీ ఒకసారి తెలంగాణ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో సమైక్యవాదుల యొక్క పెత్తనం పెరుగుతుంది. ఇవాళ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కావచ్చు, అక్కడ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళే కావచ్చు, రోషయ్య లాంటి వాళ్ళు కావచ్చు, ఆంధ్రుల విగ్రహాలు తెలంగాణలో వెలుస్తున్నాయి. తెలంగాణ తల్లి విగ్రహం మాయమైపోయింది. తెలంగాణ ఉద్యమంలో ఉన్న తెలంగాణ తల్లి లేదు. కాంగ్రెస్ తల్లి విగ్రహం లాంటిది వచ్చింది. తెలంగాణ సంస్కృతి మీద, తెలంగాణ సాంప్రదాయాల మీద దాడి జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు శిష్యుడై వాళ్ళ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం ఇది ఒక పెద్ద శాపంగా మారింది. తెలంగాణ ప్రజల భావస్వేచ్ఛకు ఆటంకం కలుగుతూ ఉంది. ఇవాళ జనసేన అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ వచ్చి తెలంగాణలో నేను మీటింగులు పెడతా ఉంటున్నాడు. నీకేం రైటా ఉందా? ఇవాళ ముళ్ళే మూట సర్దుకొని మీరు ఆంధ్రకి వెళ్ళిపోవాలి. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఉండడానికి వీల్లేదు. ఇవాళ హైదరాబాద్ను ఆర్థికంగా మార్చుకొని, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను ఆర్థిక అంశాలుగా మార్చుకొని ఈ వనరులు దోచుకోవడం కోసమే తెలంగాణలో గద్దల్లాగా పిక్కు తింటా ఉన్నారు. ఇప్పటి వరకు 60 సంవత్సరాలు మీరు చేసిన నష్టం సరిపోయింది. 10 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా కుక్కిన పేనోలే మూతి మూసుకొని ఉన్నారు. ఇవాళ కేసీఆర్ గారు అధికారం నుంచి దిగిపోయిన 2.5 సంవత్సరాల్లో మళ్ళీ వాళ్ళ వాయిసులు పెరుగుతూ ఉన్నాయి. తెలంగాణలో టీడీపీ పునర్వైభవం తీసుకొస్తా అని నారా లోకేష్ అంటాడు. జనసేన పార్టీ నేను ఇక్కడ పార్టీ పెడతా అంటారు. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారేమో తల్లిని బిడ్డను చంపి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిరు అంటాడు. ఇంకొక ఎంపీ తలకాయలైనటువంటి ఎంపీ ఒక తేజస్వి అనేటోడు వాడేమో ఇండియా పాకిస్తాన్ విభజనతో పోలుస్తాడు. సో ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే తెలంగాణ పైన మళ్ళీ సమైక్యాంధ్రుల కుట్రలు కొనసాగుతున్నాయి. దీన్ని తిప్పికొట్టాలంటే తెలంగాణ రాష్ట్రంలో సొంత పార్టీ అస్తిత్వానికి మారుపేరైనటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావాలా. కేసీఆర్ మరొక్కసారి ఈ తెలంగాణ సమాజం మొత్తాన్ని ఏకం చేసినటువంటి కళాకారులు, కవులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ఆర్టీసీ డ్రైవర్లు, ఈ అందరి సమాజం పైన మళ్ళొకసారి మీటింగ్లు పెట్టి ఏర్పాటు చేసి వాళ్ళందరి శక్తి సామర్థ్యాలను కూడగట్టి తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడానికి చేయాలి. ఒకసారి జై తెలంగాణ ఉద్యమకాలం. జై తెలంగాణ.